నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష్ గారు. సో మరి క్రిప్టో కరెన్సీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అని మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్గా లేటెస్ట్ న్యూస్ ఏంటి, దాంతోపాటు ఏ కాయిన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, కరెంట్ ట్రెండింగ్లో ఏ కాయిన్ ఉందని? శిరీష్ గారు, ఇప్పుడైతే ఒక లేటెస్ట్ టాపిక్ అయితే క్రిప్టో ప్రపంచంలో రన్ అవుతుంది. కాయిన్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ అప్డేట్ ఇద్దాం మన యూజర్స్కి. వజీరెక్స్ అనే ఎక్స్చేంజ్ హ్యాకింగ్కి గురైంది. చాలా మంది ఇండియన్స్ మనీ అక్కడ ఇరుక్కుపోయినాయి. సో వాళ్ళు ఏంటంటే పబ్లిక్లోకి వచ్చి ఓకే మేము కొన్ని ఆప్షన్స్ ఇస్తాం, అంటే మీకు పోర్ట్ఫోలియో ట్రేడింగ్కి విత్డ్రాకి మొత్తం ఎనేబుల్ చేస్తాము, బట్ విత్డ్రా మాత్రం హాఫ్ అమౌంట్ ఇలా విత్డ్రా చేసుకుని కొన్ని పోలింగ్ పెట్టారు అనమాట. ఇంకా పోలింగ్ రిజల్ట్స్ అన్ని డిక్లేర్ చేస్తారు. బట్ ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చి ఒకవేళ ఎక్స్చేంజ్ యాకైనా కూడా పబ్లిక్ వచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇవ్వడం అనేది ఒక శుభపరిణామం అనమాట. ఈ లోపు ఈ అమౌంట్ ఈ యొక్క యాకర్ ఎవరైతే ఉన్నారో ఈ యాకర్కి ఏం చేస్తారంటే బౌంటీ ఇస్తారండి. సరే ప్రాబ్లం ఏదో ఉంది మా ఎక్స్చేంజ్లో, మీకు జరిగింది, డబ్బులు తీసుకున్నారు, 10% ఇస్తాం మీకు లాయల్టీ కింద, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. చాలామంది ఈ బౌంటీ అమౌంట్ కోసం అంటే 10% తీసేసుకుని చాలా కేసెస్లో కూడా హ్యాకర్స్ వాళ్ళ వాలెట్కి ఫండ్ అనేది రిఫండ్ చేస్తారు. ఈ 10% ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఫ్లాస్ ఉన్నాయి కదండి, అది హైలైట్ చేసి ఈ హ్యాకర్కి రివార్డు కింద దీన్ని వైట్ హ్యాట్ కింద తీస్తారనమాట. ఇంకా దీనికి కేసులు కానీ ఈ విధంగా ఉండదు అనమాట. సో ఈ విధంగా బౌంటీస్ అనేది చాలా ఫేమస్ క్రిప్టోలో. ప్రస్తుతానికైతే 10% అనౌన్స్ చేశారు. దాదాపుగా 10% అంటే 200 కోట్లు అండి ఇండియా కరెన్సీలో. హ్యాకర్ కనుక ఇస్తే లీగల్గా అతను 200 కోట్లు పబ్లిక్లో వాడుకోవచ్చు. ఆ 2000 కోట్లు దొంగచాటుగా వాడుకునే బదులు 200 కోట్లు పబ్లిక్లో వాడుకోవచ్చు. సో ఇలాంటివన్నీ క్రిప్టో కరెన్సీలో జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతూ ఉందంటే క్రిప్టో కరెన్సీలో నేను ఇందాక ఒక వీడియో గురించి మాట్లాడాను. ట్రంప్ గారు ఈ బిట్కాయిన్ కాన్ఫరెన్స్లో బాగా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడారు. 50 మిలియన్ ట్రేడర్స్కి ఉపయోగపడేటట్లు వాళ్ళ యొక్క స్టాండ్ అనేది తీసుకున్నారని చెప్పాను. మరి క్రిప్టో కరెన్సీ సంబంధించి ట్రంప్ గారి గురించి కాయిన్ అనాలిసిస్ చేద్దాం. స్క్రీన్ మీద మీకు చూపిస్తానండి. ఇదే పేరు మీద చాలా కాయిన్స్ ఉన్నాయి. మనం ట్రంప్ అనే పేరు మీద ఇక్కడ ఫస్ట్ మాగా అంటే ఎవరికి అర్థం కాదండి. ఏంటి మాగా ఏంటి ట్రంప్ అని? ఈ మాగా అంటే ఏం లేదు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇది వాళ్ళ నినాదం. దీని ప్రకారం కూడా ఒక కాయిన్ వచ్చింది. సరే వచ్చిన తర్వాత ఇదే పేరు మీద బోల్డ్ కాయిన్స్ వచ్చినాయి. కానీ ఈ కాయిన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అండి 1 ఇయర్లో 3000% పెరిగింది. సరే ట్యాక్స్లు ఈ వరస్ట్ కేసులో పోయినా మినిమం 20 to 30 టైమ్స్ అయితే కాయిన్ అయిందండి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెడుతూనే 30 లక్షలు 1 ఇయర్లో ఈ కాయిన్లో. కానీ నేను ఇది పబ్లిక్లో చెబితే ఒప్పుకోడు జనాభా. మీరు కావాలని పబ్లిక్ని ఈ విధంగా చేస్తున్నారు, నిజంగా అంత డబ్బులు వస్తాయంటే ఇది కాయిన్ మార్కెట్ క్యాప్ అని ఇంటర్నేషనల్ లిస్టింగ్ వెబ్సైట్ అండి. అంటే కాయిన్స్ గురించి అక్కడ మీరు డేటా చూడొచ్చు ఎంత పర్సెంటేజ్ అనేది. అండ్ ఈ 3000% కూడా ఇప్పుడు రేట్ తగ్గింది, కానీ ఒకనొక టైంలో ఇది $15 కూడా వెళ్ళింది. సో అప్రాక్సిమేట్గా ఎంత పెరిగిందంటే 9000 టైమ్స్ కూడా పెరిగిందండి కాయిన్. కానీ ఇప్పుడు తగ్గింది కాబట్టి 3000%. సో ప్రాఫిట్ ఆర్ లాస్ మళ్ళీ చెబుతున్నాను, ఈ యొక్క $0.01 కూడా దొరికేది ఈ కాయిన్. కానీ ఎందుకు పెరిగింది? ఎక్కువ మంది దీనికి ట్రంప్ ఫ్యాన్స్ ఎక్కువ అవడం వల్ల ఈ కాయిన్ పెరిగింది. ఇదే 1 లక్ష రూపాయలు తెచ్చుకొని ఈ యొక్క కాయిన్లో పెట్టి ఒక 5-6 నెలలు వదిలేసి ఉంటే ఇది ఎప్పుడో చూడండి రేట్ చూడండి, 9/25, 2023. నాకు తెలిసినంత వరకు 2023 లాస్ట్లో ఇది బాగా పాపులారిటీ వచ్చింది. ఎప్పుడైతే ట్రంప్ గారు పబ్లిక్లోకి వచ్చి ఇంకా నవంబర్లో వీటిలో మీరు చూడండి కాయిన్ రేట్ ఎలా పెరుగుతుందా. సో ఈ విధంగా క్రిప్టోలో అద్భుతాలు జరుగుతాయి అనమాట. ట్రెండ్కు తగ్గట్లు సబ్జెక్ట్ మారిపోయిద్ది అనమాట. ఇంకా ట్రంప్ గారు కనుక గెలిచారనుకోండి, ఈ ఫ్యాన్స్ అందరూ ఊరుకుంటారా? ఆటోమేటిక్గా ఈ యొక్క కాయిన్ రేట్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ మీరు ఇప్పుడు ఎంట్రీ అవుతే $5 ఉంది, కానీ దీని అసలు రేటు ఎంతలో ఉంది? 0.3, 0.5. అయితే ఇక్కడ దొరకాలంటే కష్టం. ఇంకా అంత దూరం రావాలంటే చాలామంది అమ్మాలి, అవన్నీ దొరకడం కష్టం. ఇప్పుడు కోకాపేట భూములు ఒకప్పుడు నాకు తెలిసిన వరకు 10,000, 20,000 కూడా దొరికాయి. ఇప్పుడు ఎంతైనా 100 కోట్లు అయినాయి. కాకపోతే 100 కోట్ల నుంచి ఎమ్మటే ఇంత తగ్గవు కదా, మళ్ళీ స్టార్టింగ్ రేటుకు రావు, ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి. సో ఈ కాయిన్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మీకు ఎప్పుడైతే అమౌంట్ కనుక డిస్ట్రిబ్యూట్ చేయాలనిపిస్తే కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, ఒకేసారి అమౌంట్ పెట్టకుండా. ఒకవేళ ట్రంప్ గారు కనుక గెలిస్తే మాత్రం ఈ కాయిన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఎప్పుడు? జనవరి 2025. నవంబర్లో ఎలక్షన్స్ అయిపోతాయి. ఇదే కాయిన్ని మనం జనవరిలో మళ్ళీ మాట్లాడుకుందాం. చూద్దాం అప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్రిప్టోలో నిజంగా మిరాకిల్స్ జరుగుతాయా లేదనేది మనం మాట్లాడదాం. సరే ఈ మార్కెట్ క్యాప్
మరి రాజేష్ గారు ఇది ఆల్రెడీ పెరిగింది కదా, ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తారంటే, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇది షిబా ఇను మార్కెట్ క్యాప్తో పోల్చుకుంటే దాదాపుగా 50 రెట్లు తక్కువ. ఓకే. అందుకని జనాభా ఏంటంటే షిబా ఇను మీమ్ కాయిన్ అది పెరిగిందిగా, అంత బిట్ కాయిన్తో పోల్చుకుంటే దాదాపుగా ఇది 300 to 400 టైమ్స్ తక్కువ. అందుకనే ఓహో బిట్ కాయిన్ ఆల్రెడీ పెరిగిందిగా, ఇది ట్రై చేద్దాం అని చాలామంది కొత్త ట్రై చేస్తూ ఉంటారు. క్రిప్టో అనేది టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి. సో వాల్యూమ్ కూడా 7 మిలియన్ వాల్యూమ్, అంటే దాదాపు ఒక $1 మిలియన్ అంటే మన ఇండియా కరెన్సీలో సుమారుగా 9 నుంచి 10 కోట్లు. 7 మిలియన్ వాల్యూమ్ అంటే ఒక 70 నుంచి 80 కోట్ల ట్రేడింగ్ వాల్యూమ్, బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. మరి ఇది ఎక్కడ దొరికిద్ది అంటే మార్కెట్స్ అని క్లిక్ చేస్తే ఇన్ని ఎక్స్చేంజెస్లో ఇది ఉందండి. ఓకే. సో ఈ ఎక్స్చేంజ్లో మీరు ఎక్కడైనా ఇండియా నుంచి చూస్తే ఇండియాలో ఏది లీగలో చూసుకొని తీసుకోవడం. ఇది ఫారినర్స్ చూస్తే మన ఎన్ఆర్ఐలు ఎక్కువ ఫాలో అవుతున్నారు మన వీడియోలో, వాళ్ళ కంట్రీలో ఈ ఎక్స్చేంజ్ లేదు ఓపెన్ అయినా అక్కడ నుంచి కూడా ఇది బై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ విధంగా ట్రంప్ అనే కాయిన్ని న్యూస్ అనేది ఫాలో అవ్వాలి. మళ్ళీ సార్ మీరు చెప్పారు కదా, స్క్రీన్ మీద చూపించారు కదా అని కాదు. ఒకవేళ న్యూస్ కనుక బ్యాడ్ ఉంటే కాయిన్ తగ్గిద్ది. సో న్యూస్ ఫాలో అవుతూ మన ఇన్వెస్ట్మెంట్ కొంచెం, ఎప్పుడు ఒకటే చెబుతున్నా, మన దగ్గర 1 లక్ష ఉంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. 5%, 7%, 10% ఎవరి రిస్క్ కెపాసిటీని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఏంటంటే అబౌట్ అని ఒకసారి చదవండి, ప్రాజెక్ట్ గురించి కొంచెం అయితే సార్ మాకు కొనాలంటే మనసు రావట్లేదు, ఇది ఆల్రెడీ పెరిగింది కదా అని ఉంటుంది. ఓకే, వాళ్ళందరి కోసం మళ్ళీ ఇంకోటి ఏం చెబుతున్నామంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వాల్కనో కాయిన్ అని. ఇది ఎక్కడ డిస్కస్ చేసామంటే అండి, మనం ఈ 000 ఉంది కదండి, ఇది 4 zeros ఉన్నప్పుడు డిస్కస్ చేసాం మనం స్క్రీన్ మీద చూపించిన తర్వాత పెరిగింది. అయితే నిన్న ప్రాఫిట్లో ఉంది, కొంచెం సెల్లింగ్ జరిగేసరికి ఈగర్ ఉంది. సో ఈ వాల్కనో కాయిన్ ఏం చేస్తున్నారంటే ట్రంప్ కాయిన్ని స్టేకింగ్ రివార్డ్స్లో ఇస్తున్నారు. అంటే మీరు వాల్కనో కాయిన్ కొని స్టేకింగ్లో కనుక పెడితే ట్రంప్ కాయిన్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. ఒకవేళ ఎవరైతే ఇష్టం లేదో కాయిన్కు డైరెక్ట్గా ట్రంప్ కాయిన్ కొనడం, ఈ యొక్క ఆపర్చునిటీ. సార్ మరి వాల్కనో కాయిన్ ఎలా ఉంది అంటే, ఇది మార్కెట్ క్యాప్ చాలా తక్కువ అండి, 1 మిలియన్ కన్నా తక్కువ. అంటే ట్రంప్ కాయిన్తో పోల్చుకుంటే మీకు అప్రాక్సిమేట్గా 100 టైమ్స్ అనుకోండి, 100 టైమ్స్ అనుకోవచ్చు, 500 టైమ్స్ అనుకోవచ్చు, అంత తక్కువ. సో ఇన్వెస్ట్మెంటు మీకు స్టేకింగ్లో రివార్డ్స్ పెట్టి అక్కడ నుంచి కూడా ఈ మాగా అనే కాయిన్ ఫ్రీగా పొందవచ్చు. సరే, మరి ఈ వాల్కనో అనేది ఎలా అంటే, ఇక కాంట్రాక్ట్ అడ్రస్ తీసుకొని, ఇది కూడా యూనిస్వాప్లో ఉంది, అన్ని దగ్గర ఉందండి, ఎక్స్చేంజెస్లో ఉంది. సో చిన్న ఆపర్చునిటీ, ఇంకా ప్రపంచం మొత్తానికి ఇప్పుడిప్పుడే వాల్కనో గురించి తెలుస్తుంది. ఇది ఇంకా కమ్యూనిటీ పెరిగే కొద్దీ ఫ్యూచర్లో బాగా ఈ స్టేకింగ్ రివార్డ్స్ ఇవన్నీ బాగుంటాయి. ఈ కాయిన్ కూడా అవకాశం ఉంది పెరగడానికి. సో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. క్రిప్టోలో ఎప్పుడు ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేయాలి. సో ఈ విధంగా మాగా అనే కాయిన్ మీకు ఫ్రీగా రావండి, ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్చేంజ్ నుంచి కొనుక్కోవచ్చు. వాల్కనో స్మార్ట్ డిఫై అనే ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం స్టేకింగ్లో పెట్టి రివార్డ్స్ తీసుకోవచ్చు. సో ఒక ఆపర్చునిటీస్ అండి. నెక్స్ట్ వీడియోస్లో మనం టెలిగ్రామ్ కాయిన్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. అంటే ప్లే టు ఎర్న్, మీరు జస్ట్ చాలా గేమ్స్ ఆడుతూ ఉంటాం మొబైల్లో, టెలిగ్రామ్ బాట్ ద్వారా కాయిన్స్ వస్తున్నాయి. ఒక మంచి కాయిన్ గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో మరి ఇలా ఎవరికైనా కూడా క్రిప్టో కరెన్సీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఆప్షన్ ఉందంటారు? వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి, దానికి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. డెమో గ్రూప్లో జాయిన్ అయితే కొంచెం ఆపర్చునిటీస్ వీడియో రూపంలో రావాలంటే కొంచెం టైం అవుతుంది. కానీ డెమో గ్రూప్లో ఉంటే ఏంటంటే ఫాస్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్, స్కామ్స్ గురించి. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే అండి, క్రైమ్ డిపార్ట్మెంట్లో మనకి వర్క్ చేస్తే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏమైనా స్కామ్ గురించి కొంచెం అప్డేట్స్ స్పీడ్ వస్తాయి, మన కమ్యూనిటీకి ఫార్వర్డ్ చేయమని డిపార్ట్మెంట్ పీపుల్ మనం రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా మనం ఎంతో మంది సేవ్ చేస్తున్నాం. సో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన వాట్సాప్ కమ్యూనిటీకి షేర్ చేయండి, మన ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంతమందిని మనం సేవ్ చేయొచ్చు, అలర్ట్ చేయొచ్చు అని చెబుతున్నారు. ఇది శుభపరిణామం యాక్చువల్గా మన అందరికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.